వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ డ్రగ్స్ కేసుని చాలా తగ్గించాలని చెప్పేసి అయితే చాలా ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా సే నో టు డ్రగ్స్ అని చెప్పేసి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. దీనికి చాలామంది యాక్టర్స్ కూడా, పాన్ ఇండియా స్టార్స్ కూడా చాలా రెస్పాన్స్ అయితే అవుతున్నారు. ఇంతకీ అసలు ఎవరు రెస్పాండ్ అయ్యారు, దీని గురించి ఎవరెవరు ఏం మాట్లాడారు అనేది, దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. ఏంటి సార్, మరి ఇప్పుడు చాలామంది యాక్టర్స్ అయితే ఈ డ్రగ్స్ గురించి చాలా మాట్లాడుతూ ఉన్నారు, అంటే ఒక సోషల్ మెసేజ్ అయితే ఇస్తున్నారు. ఇంతకీ ఎవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, మరి దీనికి ప్రజలు ఏమైనా మారుతారు అనుకుంటున్నారా? రీసెంట్గా ఒక మీటింగ్ జరిగింది, మనం చూసాం. అవును, రేవంత్ రెడ్డి వర్సెస్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. రేవంత్ రెడ్డి గారితో పాటు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఆ మీటింగ్లో ఉన్నారు. ఇటు చూస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి దాదాపు 46 మంది అటెండ్ అయ్యారు, ఇంక్లూడింగ్ ఎఫ్డీసీ చైర్మన్ అయినటువంటి దిల్ రాజు, రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి. అంటే ఎవరైతే ఇండస్ట్రీలో పెద్ద మనుషులు అని చెప్పేసి అనుకుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా, ఈవెన్ కొడుకు అల్లు అర్జున్ కేసులో ఉన్నప్పటికీ కూడా అల్లు అరవింద్ కూడా అటెండ్ అయ్యారు. అలాగే సి కళ్యాణ్ కూడా, వీళ్ళందరూ కూడా పెద్ద మనుషులు. రాఘవేంద్రరావు గారి పేరు చెప్పాను ఆల్రెడీ. పెద్ద పెద్ద డైరెక్టర్లు, ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్, ఒక బోయపాటి, ఒక కొరటాల శివ, వంశీ పైడిపల్లి, ప్రశాంత్ వర్మ, అనిల్ రావుపూడి, అంటే ఎవరైతే టాప్ డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళు కూడా, హరీష్ శంకర్, వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. నిర్మాతలు చాలామంది, హీరోలు కొంతమంది. అందులో కూడా ఏంటంటే నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను, డైరెక్టర్ అసోసియేషను, వీళ్ళ బాధ్యులంతా వచ్చారనమాట. అక్కడ అయిపోయిన తర్వాత దిల్ రాజు గారు ఒకటే చెప్పారు, అంటే ప్రభుత్వం ఏవైతే యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ ఒకటి చేస్తూ ఉందో దానికి సినిమా పరిశ్రమ సహకరించాలి. హీరోలు యాంటీ డ్రగ్ క్యాంపెయిన్కి వాళ్ళ గలం విప్పాలి అని చెప్పేసి, అంటే హీరోలే ఆ యాడ్స్లో నటించాలి అని ఆయన అందులో ఒక ప్రపోజల్ పెట్టారు. గతంలో చూసుకుంటే ఈ సినిమా రిలీజ్కి ముందు, పుష్ప 2 రిలీజ్కి ముందు, ఆ బెనిఫిట్ షోలు అలాగే టికెట్ రేట్ల హైక్ ఏదైతే ఉందో అది చేయాలంటే ఇందులో కూడా యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో అల్లు అర్జున్ నటించాలి అని ఆయన ఒక మెలికి పెట్టారు. అందుకు తగ్గట్టుగానే ఆయన కూడా ఆ ప్రచారం, ఈయన కూడా యాంటీ డ్రగ్ సంబంధించినట్టు ప్రచారం చేశాడు అల్లు అర్జున్ కూడా. ఇప్పుడు ఏదైతే ఉందో, అంటే ప్రభుత్వం తరపు నుంచి వచ్చే సమాజానికి ఉపయోగపడే ఏ ప్రచారమైనా సరే, అది యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అలాగే టూరిజం సంబంధించినవి కావచ్చు, ఇలాంటి ఏవైతే ప్రభుత్వం తరపు నుంచి ఉంటాయో వాటన్నిటికీ కూడా సినిమా ఇండస్ట్రీ కూడా అందులో ఒక భాగస్వామ్యం పంచుకోవాలి అని ఆయన ఒక ప్రపోజల్ పెట్టాడు. అంటే వీళ్ళకి ఒప్పుకోక తప్పని పరిస్థితి కదా, కాబట్టి వీళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు అందులో మొట్టమొదటిగా దాని రిఫ్లెక్షన్ మనకి ఇప్పుడు వెంటనే కనిపించింది. డార్లింగ్ ప్రభాస్, ఆయన సినిమా లేకపోయినప్పుడు ఇప్పుడు ఇమీడియట్గా రిలీజు. సే టు నో డ్రగ్స్ అని చెప్పేసి ఒక వీడియోని ఆయన చెప్పింది తనదైన స్టైల్లో. డ్రగ్స్ ఎందుకు డార్లింగ్స్ అని చెప్పేసి, ఆ డ్రగ్స్ దూరంగా ఉండండి. కానీ అంటే ప్రభాస్ గారు చెప్పారంటే ఎంతో కొంత మారుతారని కూడా అనిపిస్తుంది. అవును, స్టార్ హీరోలు మెయిన్. అవును, ఎందుకంటే అభిమానులు ఉండేది, అభిమాన సంఘాలు ఉండేవి ఈ స్టార్స్కే కాబట్టి. ఆ హీరోలు చెబితే వాటి ప్రభావం ఎక్కువ. మిగతా వాళ్ళు చెప్పిన దానికి, మిగతా సెలబ్రిటీలు, సినిమా స్టార్లు చెప్పిన దానికి తేడా ఉంటుంది. ఇవి మరింత ఎక్కువగా జనాల్లోకి వెళ్తాయి అనేది ఎవరైనా ఒప్పుకునేటువంటి విషయమే. పైగా పెద్ద పెద్ద స్టార్లు చెప్తే దాని ఇంపాక్ట్ ఉంటుంది, యూత్ మీద ఉంటుంది, వాళ్ళ ఫ్యాన్స్ మీద ఉంటుంది. అందుగురించే సినిమా స్టార్లు చెప్పాలి అనేది రేవంత్ రెడ్డి గారి సూచన. అందుకు అనుగుణంగానే మొట్టమొదటిగా మనం ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్ అని చెప్పుకుంటున్నటువంటి మొట్టమొదటి పాన్ ఇండియా సూపర్ స్టార్ అంటే ఆయనే, ప్రభాసే. బాహుబలి సిరీస్ తోటి ఆయన
ఒక పెద్ద స్టార్గా అవతరించాడు. అంటే బాలీవుడ్ స్టార్లు ఉన్నారు, కానీ వాళ్ళు ఇక్కడ సౌత్కి వచ్చేటప్పటికి వాళ్ళు స్టార్లు కాదు, వాడి సినిమాలు ఏమి ఇక్కడ ఆడవు. అందుకు భిన్నంగా ఈరోజు ప్రభాస్ సినిమాలు ఈరోజు ఇక్కడ ఎట్లా ఆడతాయో హిందీ బెల్ట్లో కూడా అలాగే ఆడతాయి. ఇంకా మోర్ ఓవర్ హిందీ బెల్ట్లోనే ఎక్కువగా ఆడుతున్నాయి. ఒక సాహో లాంటివి చూసుకుంటే ఇక్కడ ఫెయిల్, అక్కడ హిట్. అట్లా ఆదిపురుషు ఇక్కడ కంటే హిందీ బెల్ట్లు ఎక్కువ. అంటే హిందీ సినిమానే అనుకోండి అది. అట్లా ఆయన హిందీ బెల్ట్లో కూడా బాగా పే చేస్తున్నాయి. ఇప్పుడు ఆయన తర్వాత అల్లు అర్జున్ కూడా అలాంటి స్టార్గా అవతరించాడని చెప్పాలి పుష్ప 2 తోటి. ఈవెన్ పుష్ప 1తోనే అవతరించాడు. ఈ పుష్ప 2 తోటి ఇంకా ఆయన రేంజ్ పెరిగిపోయింది. సో ఇలాంటి స్టార్లు చెప్తే సమాజానికి మేలు కలుగుతుంది. ఆ డ్రగ్స్ వినియోగం ఏదైతే ఉందో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, సమాజంలో డ్రగ్స్ వాడకం అనేది ఎంత దాన్ని అరికట్టాలని చూసినప్పటికీ కూడా, దాని మీద ఎంత నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఉన్నప్పటికీ కూడా, టాస్క్ ఫోర్స్లో ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా అది రోడ్డు మార్గాన, రైల్వే మార్గాన, లేకపోతే షిప్పుల్లోనా, ఇట్లా అంటే షిప్పుల్లో కూడా ఏ విధంగా టన్నుల కొద్దీ డ్రగ్స్ పట్టుబడ్డాయి మనం చూసాం కదా. అవును, విశాఖపట్నంలో. అట్లా ఎక్కడ ఏ మార్గం వీలైతే ఆ మార్గాన వచ్చేస్తూనే ఉన్నాయి. యువత దానికి వాళ్ళ చాలా ఎక్కువ డ్రగ్స్కి బానిసలు అవటం, రీహాబిలిటేషన్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. అంటే ఏ స్థాయిలో ఈ డ్రగ్స్ వాడకం పెరిగిపోయిందో మనం అర్థం చేసుకోవాలి. దీనికి ప్రధానంగా ఎందుకంటే ఎందుకు డ్రగ్స్ వద్దు, అదే దీనికి మద్యం అయితే బాగానే అమ్ముతున్నారు కదా, మాదక ద్రవ్యాల మీద ఈ నిషేధం ఎందుకు అని కొంతమంది ప్రశ్నలు ఇస్తారు. మద్యం మత్తు వేరు, మాదక ద్రవ్యాల మత్తు వేరు. మద్యం మత్తు అనేది అది కొద్ది అది తాగినప్పుడు మరీ ఎక్కువగా మోతాదు మించి తాగినప్పుడు మాత్రమే దాని రిఫ్లెక్షన్స్ ఉంటాయి. అందుకనే మరి ఎక్కువ తాగవాకండి, తాగి రోడ్ల మీద డ్రైవ్ చేయవాకండి, రోడ్డు మీదకి రావాకండి అని చెప్పేది. కానీ మాదక ద్రవ్యాలు అలా కాదు, నీ మెదడునే దెబ్బతీస్తాయని. సో ఆలోచించే గుణాన్ని దెబ్బతీసేస్తాయి. కానీ గత ప్రభుత్వంతో మనం కంపేర్ చేసుకుంటే కనుక ఇప్పుడున్న ప్రభుత్వంలో చాలా కేసెస్ తగ్గాయని కూడా మనం అనుకోవచ్చు. అంటే ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉందని అనుకోవాలి. అయినప్పటికీ కూడా వస్తానే ఉంది, అది ఆ కేసులు వస్తానే ఉన్నాయి. ఇంకా వాళ్ళు రకరకాల ఒక రకంగా మనం పోలీసులు నిఘా పెరుగుతూ ఉంటే వాళ్ళు వేరే రకాల్లో చాక్లెట్ రూపంలోనో ఇంకో రూపంలోనో తెలియకుండా అలా వాటిని పంపిణీలు చేస్తూ ఉన్నారు. సో ఈ డ్రగ్స్ ర్యాకెట్ని ఛేదించడం అనేది ఎప్పటికప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి, నార్కోటిక్స్ డిపార్ట్మెంట్కి ఒక సవాలుగానే ఉంటూ వస్తుంది. సో ఏదేమైనప్పుడు ఇలాంటి అంటే ఆ డ్రగ్స్ వాడకం వల్ల యువత ఎలా దానికి బానిసలైపోయి తమ జీవితాలని బలి చేసుకుంటున్నారు. అందుకని వద్దు, వాటి జోలికి వెళ్ళకండి అని వాళ్ళు అభిమానించే హీరోల చేత కనుక చెప్పిస్తే, ఎందుకంటే వాళ్ళు హీరో చెప్తే వింటారు, ఇంట్లో వాళ్ళు చెప్తే వినరు, ఇంకెవరో చెప్తే వినరు. కానీ వాళ్ళు ఎవరినైతే ఆరాధిస్తుంటారో, అభిమానిస్తుంటారో వాళ్ళు చెప్తే ఖచ్చితంగా వింటారు. ఆ రకంగా ఆ వాడకాన్ని తగ్గించవచ్చు, నిరోధించవచ్చు. నెమ్మదిగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చవచ్చు అనేది రేవంత్ రెడ్డి ఆలోచన, ప్రభుత్వం ఆలోచన, ప్రస్తుత ప్రభుత్వం ఆలోచన. సో అందులో భాగంగానే ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏదైతే ఉందో అది. సో మొట్టమొదటిగా సినిమా లేకపోయినా కానీ సాధారణంగా ఇప్పుడు ఎవరి సినిమా వస్తే ఆ సినిమా రిలీజ్కి ముందు ఇవి రిలీజ్ చేస్తున్నారు. కాకపోయినప్పటికీ కూడా ప్రభాస్ ముందుకు వచ్చి ముందుగా ఈ క్యాంపెయిన్లో పాల్గొనటం, సో సే నో టు డ్రగ్స్ అని చెప్పేసి ఆ పిలుపు ఇవ్వటం, తన డార్లింగ్స్కి పిలుపు ఇవ్వటం అనేది ఖచ్చితంగా ఆయన అభిమానుల మీద అలాగే యువత మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని చెప్పేసి నమ్ముదాం. సో డ్రగ్స్ రహిత సమాజం కోసం ఎవరైతే పాటుపడుతున్నారో అందులో భాగంగా ప్రభాస్ ముందుకు వచ్చి ఇలా చేయటం అనేది సో అభినందనీయం, మెచ్చుకోదగ్గది. మిగతా హీరోలు కూడా అదే బాటలో వచ్చి ఇలా క్యాంపెయిన్ కనుక చేస్తే కనుక యాంటీ డ్రగ్స్ మూమెంట్ అనేది ఇంకా బలం పుంజుకొని మొత్తానికి డ్రగ్స్ లేని సమాజాన్ని మన రాష్ట్రంలో చూడవచ్చు, తెలంగాణలో చూడవచ్చు అని మనం నమ్మవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.